రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ ను ప్రపంచానికి చాటి చెప్పేలా ప్లాన్ చేస్తూ డిసెంబర్ 8, 9న ఫ్యూచర్ సిటీ వేదికగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్, సమ్మిట్ లో పాల్గొనే ప్రముఖులు, ఏర్పాట్లపై చర్చిస్తున్నారు సీఎం రేవంత్. సమీక్షకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కాగా ఐఎస్పీ ప్రొఫెసర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ ను ప్రపంచానికి చాటి చెప్పేలా ప్లాన్ చేస్తూ డిసెంబర్ 8, 9న ఫ్యూచర్ సిటీ వేదికగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్, సమ్మిట్ లో పాల్గొనే ప్రముఖులు, ఏర్పాట్లపై చర్చిస్తున్నారు సీఎం రేవంత్. సమీక్షకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కాగా ఐఎస్పీ ప్రొఫెసర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్లో కనిపించాలన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేయాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా విభజించుకోవాలని సూచించారు. ఈ 3 రీజియన్లలో ఎక్కడా ఎలాంటి అభివృద్ధి చేయాలో డాక్యుమెంట్లో పొందుపరచాలన్నారు. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, సమీకృత అభివృద్ధి లక్ష్యంగా 22 ఏళ్లకు భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. వైద్యం, విద్య, టెక్నాలజీ, ఫార్మా, అగ్రికల్చర్తో పాటు వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐ, స్టార్టప్, ఎంఎస్ఎంఈలు, టూరిజం, ఎగుమతులు భవిష్యత్తులో ఆర్థిక వృద్ధికి కీలకమని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇక ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, సులభతర అనుమతులు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు రాష్ట్రాన్ని పెట్టుబడిదారుల గమ్యస్థానంగా నిలబెడతాయన్నారు సీఎం రేవంత్. పెట్టుబడులను ఆకర్షించే విధంగా విజన్ డాక్యుమెంట్ ఉండాలని సీఎం సూచించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలు కాంగ్రెస్ సర్కార్ అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్న ప్రభుత్వం ముగింపు వేడుకలను చిరస్థాయిగా గుర్తుండేలా ప్లాన్ చేస్తోంది. వేడుకల్లో భాగంగా చివరి రోజు మహా డ్రోన్ షో నిర్వహించి గిన్నిస్ రికార్డ్ కొట్టాలని భావిస్తోంది. ఈ షోలో 3000 డ్రోన్లు ఒకేసారి ఆకాశంలో ఎగరనున్నాయి. ఈ డ్రోన్లతో తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ది రైస్ అనే అక్షరాలు మెరిసిపోనున్నాయి. ఈ డ్రోన్ షోతో తెలంగాణ చరిత్ర సృష్టించబోతోంది. ప్రస్తుతం ఈ వరల్డ్ రికార్డ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి పేరిట ఉంది. 2025 నూతన సంవత్సర వేడుకల్లో 2131 డ్రోన్లను ఎగరేసిన యుఏఈ ఆకాశంలో హ్యాపీ న్యూ ఇయర్ అనే వ్యాఖ్యాన్ని రాసి గిన్నిస్ రికార్డ్ సాధించింది. ఇప్పుడే రికార్డును బద్దలు కొట్టాలని డిసైడ్ అయిన రేవంత్ సర్కార్ దీనికోసం డిసెంబర్ 9న ముహూర్తం ఫిక్స్ చేసింది. అప్పుడు అరబ్ ఎమిరేట్స్ కంటే ఏకంగా 869 డ్రోన్లు ఎక్కువగా ఉపయోగించనుంది. దీంతో ఆకాశంలో అతి పొడవైన వాక్యాన్ని రాయబోతోంది. ఈ డ్రోన్ షోపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో గిన్నీస్ బుక్ అధికారులు కూడా రంగంలోకి దిగనున్నారు. ఈ షోతో తెలంగాణ రైజింగ్ నినాదం ప్రపంచం మొత్తం గగనతలంలో కనిపించనుంది. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ స్టేట్ గా తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపేందుకు చేస్తున్న కృషికి, రానున్న వేడుకకు ఒక స్వాగత వేదిక ఇది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, ఆనరబుల్ అడ్వైజర్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ప్రజాపాలనా ప్రభుత్వంలో ప్రజలకు కళ్ళు, చెవులు, జ్ఞానేంద్రియాలు, పత్రికా ప్రసార సాధనాలు,
ఆ సమాచారాన్ని మేధస్సుకు చేర్చి ఉన్నతమైన ఉత్తమమైన మనస్సుతో సానుకూల దృక్పథంతో పాజిటివ్గా స్పందించి ప్రజలకు అందించేందుకు వెంచేసిన పాత్రికేయులందరకు ప్రభుత్వం పక్షాన హృదయపూర్వక స్వాగతం, నమస్సులు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర గౌరవ మంత్రులు, అదేవిధంగా పెద్దలు గౌరవ అడ్వైజర్స్తో పాటు ఈరోజు పత్రికల సమావేశానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 8, 9 2025వ సంవత్సరం 2 సంవత్సరాలు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 2 సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో రాబోయే తరాలకి ఈ 3 సంవత్సరాలతో పాటు 2034 వరకు ఒక ప్రధానమైన అంశంగా తెలంగాణ రైజింగ్ 2047 మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా మన రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి రెండింటిని కూడా 2034, 2045 ఒకటేమో 1 ట్రిలియన్ ఎకానమీ 2034 వరకు, 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఒక సంకల్పంతో రాబోయే తరాలకు సరిపడే అభివృద్ధి అంచనాలు వేసుకోవాలని, ప్రపంచ స్థాయిలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలని, దానికి అనుగుణంగా కొన్ని లక్ష్యాలను మనం నిర్దేశించుకొని ముందుకు నడవాలనే సారాంశం తెలంగాణ రైజింగ్ 2047 సంబంధించి డిసెంబర్ 8, 9వ తారీఖు నాడు జరగబోయే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కి సంబంధించి మరి దాదాపు కొద్ది నెలల క్రితం నుంచి మొదలైన కసరత్తు భావి తరాలకు సంబంధించిన ఒక ప్రధానమైన విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరణ చేయాలని, దాంట్లో భాగస్వామ్యం చేయాలని ప్రజలందరి దగ్గర నుంచి కూడా మరి అభిప్రాయాలను తీసుకుంటూ సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టుకొని ఈరోజు మరి అన్ని విధాలుగా ఈ డాక్యుమెంట్ ప్రాక్టికల్గా ఆలోచన చేసి ఇంప్లిమెంటల్గా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇప్పటికే మాది ప్రజాప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలను తీసుకోవటమే మా ముఖ్య ఉద్దేశంగా ఇప్పటి వరకు ఏ విధంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఉండాలని దాదాపు 4 లక్షల మంది వారి అమూల్యమైన అభిప్రాయాలని, వారి సలహా సూచనలను అందించారు. అంటే 4 లక్షల మంది అంటే దాదాపు రాష్ట్రంలో 1% సంబంధించిన 1% సంబంధించిన మన జనాభాలో ప్రధానంగా దాంట్లో ఉన్నది యువకులు. వారి అభిప్రాయాలను, విలువైన సలహా సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. దాంట్లో ఇచ్చిన అభిప్రాయాలకు సంబంధించి వివిధ స్టేక్ హోల్డర్స్ వారి అభిప్రాయాలను తెలియజేయటం జరిగింది. వీరందరూ కూడా కేవలం వీక్షకులుగా కాకుండా వీరందరూ కూడా పాత్రధారులు చేయాలని మా అభిప్రాయం. అన్ని శాఖలకు సంబంధించి, అన్ని అధికారులకు సంబంధించి మేధావులను, అన్ని రంగాలకు సంబంధించిన నిపుణులను, పారిశ్రామికవేత్తలను, సామాజిక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఇప్పటికే 70 సమావేశాలు మేము నిర్వహించడం జరిగింది. దీంట్లో ఐఎస్బి, నీతి ఆయోగ్ సంబంధించి మరి వారి డాక్యుమెంటరీ తయారీలో వారి సలహా సూచనలు తీసుకుంటూ ఒక ప్రొఫెషనల్గా ఈ కార్యాచరణ తీసుకుపోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము
ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ మా ప్రభుత్వ ఆలోచన కానీ ఒకరికో ఇద్దరికో సంబంధించిన భవిష్యత్తు కాదు ఇది. 4 కోట్ల మందికి సంబంధించిన భవిష్యత్తు, మన ప్రగతి, మన రాష్ట్ర వృద్ధి అన్ని రంగాల్లో మనం దాన్ని ఉద్దేశించి ముందుకు పోవాలని ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, యువత, మహిళలు, కార్మికులు, వ్యాపారవేత్తలు అందరితో కూడా సంప్రదింపులు చేసి ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకోవాలనే ఒక ఆలోచన. మరి రాబోయే కాలంలో ఏ విధంగా 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలి, దాంట్లో ఏ విధంగా సంక్షేమం కూడా ఒక ప్రధానమైన అంశంగా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఒక అంశంగా ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ కార్యక్రమం భాగంలో మరి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించిన సమీక్ష చేయటం జరిగింది. ఆ సమీక్షకు సంబంధించి మరి దాంట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు అనుగుణంగా కూడా రేపు రాబోయే కాలంలో అనేక మంది పెద్దలు మన రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. చాలామంది పెట్టుబడులు పెడతామని దానితో పాటు వారికి సంబంధించిన సలహా సూచనలతో పాటు దీంట్లో విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసే 8వ 9వ తారీఖు నాడు 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెడుతూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో వారందరూ కూడా పాల్గొంటా ఉన్న సందర్భంలో మరి ముందుకు వెళ్తా ఉన్నాం. దాన్ని ఉద్దేశించే మరి పాత్రికేయ మిత్రులతో కూడా పాలు పంచుకోవాలని మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా రావటం జరిగింది.